అందరికీ నమస్కారం. ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకి గోదావరి పేరులోనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకి సింగిల్ పాలిష్ రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. మనం చెప్పుకున్న విధంగానే హైదరాబాద్ నగర ప్రజల తర్వాత గోదావరి ప్రజలే మనకి కంచుకోటలు. ఇత్తనాలు చల్లిన వాళ్ళకి కానీ, కలుపు తీసిన వాళ్ళకి, నారా తీసిన వాళ్ళకి, మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్ చేసిన వాళ్ళకి, ఎండబెట్టడం, ఆరబెట్టడం, ఉరికోత మిషన్లు ప్రతి ఒక్కరికి మనకి సహాయ సహకారం 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి వాళ్ళు గోదావరి ప్రజలు, హైదరాబాద్ ప్రజలు పంపించినటువంటి ఫోన్పే, గూగుల్ పేనే నేను అందరికి పంపించడం జరిగింది. నిజంగా ఈ రెండు కూడా హర్షత్ విహార్, ప్రకృతి రత్న హర్షత్ విహార్ అనే టీం మెంబర్స్ కంచుకోటలు. నేను నూతన వరి వంగడాలు వేస్తా ఉన్నా. ఈరోజు నూతన వరి వంగడాలు కూడా పంపించడం జరుగుతూ ఉంటుంది కొన్ని ఊర్లకి. MD 14-20 అంటే ఆ గట్స్, ఆ ధైర్యం, ఆ సాహసం అందించింది గోదావరి ప్రజలు, హైదరాబాద్ ప్రజలే. అందుకే నేను గోదావరి వరి వంగడం వేయడం జరిగింది. ఆ మారుతేరు వరి పరిశోధన స్థానం MT 14 అంటే ఎవరు కూడా నూతన వరి వంగడాలు ముందుగా వేయలేరు. ఎందుకంటే ఆ గట్స్, ఆ ధైర్యం ఉండదు. నాకు ఆ గట్స్, ఆ ధైర్యాన్ని ప్రసాదించింది హైదరాబాద్ నగర ప్రజలు, గోదావరి ప్రజలు అని నేను కంఠపదంగా చెప్పగలుగుతాను. ఆ విధంగా ఈ రోజున మనం గోదావరి ప్రజలకి 2 రైస్ బ్యాగ్స్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, గోదావరి పేరులోనే ఉన్న మరి గోదావరి ప్రజలకి నరసాపురం పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా MDU 14-20 2 ఒడ్లు మొట్లు ఆర్మూర్, నిజామాబాద్ అక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ అనే ఊరు, నిజామాబాద్, బోధన్ ఆ ఏరియాలో మొత్తం ఆదిలాబాద్ ఆ సైడ్ ఆర్మూర్ అనే ఊరికి మనం ఈరోజు పంపించడం జరుగుతూ ఉంది. సింగిల్ పాలిష్ రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదు, అదేవిధంగా గోదావరి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ ఈ 2 కూడా మనకి కంచుకోట లాంటివి. ఈ రోజున హైదరాబాద్కి నరసాపురం పంపించిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంకి, అదేవిధంగా ఆరుగురికి MT 14-26 ఒట్ల పంపించిన ఓకే, థ్యాంక్ యూ.